హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ధనలక్ష్మి, మహాలక్ష్మి, అష్టలక్ష్ముల గురించి తెలుసుకుందాము. లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతీ సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడతారు. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు. లక్ష్మీదేవి చీర కట్టుకుని ఆభరణాలు ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మీదేవి 4 చేతులతో ఉంటుంది. 2 చేతులలో పుష్పాలను పట్టుకుని 2 చేతులలో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చొని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి. విష్ణుదేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలు ఎత్తినది అతనిని వివాహం చేసుకునేది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. లక్ష్మీదేవి దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుతుంటారు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం, అనగా సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించారు. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. అష్టలక్ష్ముల గురించి తెలుసుకుందాము. అష్టలక్ష్ములు. ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి 2 చేతులందు అభయవరద ముద్రలు కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి, 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, ఒక చేత గద, 3 చేతులలో వరికంకి, చెరుకుగడ, అరటిగల కలిగి 2 చేతుల వరదాభయ ముద్రలతో ఉంటుంది. ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగి ఎర్రని వస్త్రాలు ధరించి చక్రం, శంఖం, ధనుర్బాణాలు, త్రిశూలం, 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. గజలక్ష్మి, రాజ్యప్రదాత, 4 హస్తాలు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాల అభిషేకం చేస్తుంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి 2 చేతులలో 2 పద్మాలు కలిగింది. 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉంటుంది. సంతానలక్ష్మి, 6 చేతులు కలిగి 2 కలశాలు, ఖడ్గం, డాలు ధరించి ఒడిలో బిడ్డ కలిగి ఒక చేత అభయముద్ర కలిగించి మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది. విజయలక్ష్మి, 8 చేతులు కలిగి ఎర్రని వస్త్రాలు ధరించి శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశం ధరించి 2 చేతులు వరదాభయ ముద్రలు కలిగి ఉంటుంది. విద్యాలక్ష్మి, శారదాదేవి, చదువుల తల్లి, చేతి యందు వీణ కలిగి ఉంటుంది. ధనలక్ష్మి, 6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి శంకుచక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన మూర్తి. అభయముద్రలో నున్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు ఉంటుంది.